31వ అధ్యాయం, Deuteronomy chapter 31 verse 8, reading all together. తెలుగులో వచ్చినాము, అందరం కలిసి చదువుకున్నాం. మీ భాగములు స్పష్టంగా దగ్గరగా చదవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ద్వితీయోపదేశకాండం 31 కలిసి నీ ముందర నడుచువాడు నీ దేవుడైన నిన్ను భయపడని ఇశ్రాయేలు ప్రభు సాయంత్రమై ప్రార్థన చేస్తుంది. నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవా. మన ముందర నడిచే దేవుడు. ఈ ముందర ఏమి నడిచింది చూసినట్లయితే Book of Numbers chapter 14 verse 14, reading all together. 14వ అధ్యాయము సంఖ్యాకాండము 14వ వచనము మనం గమనిస్తే, యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్యనున్నావనియు, యెహోవాను నీవు ముఖాముఖిగా కనబడువాడవనియు, నీ మేఘము వారి మీద నిలుచున్నదనియు, నీవు పగలు మేఘ స్తంభంలోను రాత్రి అగ్నం స్తంభంలోను వారి ముందర నడుచున్నావనియు వారు. ఈ దేవుడు ముందర నడిచే దేవుడు మన ఈ ప్రజల మధ్యన ఉన్నాడు. ఈ ప్రజల మధ్యన ఉన్న దేవుడు ఆయన ఏం చేశాడు, ఆయన ఏమై ఉన్నాడు అంటే, ఆది కాండము 9వ అధ్యాయము 16వ వచనం, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 9 verse 16. అందరం కలిసి చదువుదాం. 9వ అధ్యాయము 16వ వచనం కలిసి చదువుతున్నాం. ఆ ధనస్సు మేఘములో నుండును, నేను దాన్ని చూచి దేవునికి భూమి మీద ఉన్న సమస్త శరీరంలో ప్రాణము గల ప్రతి దానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకుందునను. ముందర నడిచే దేవుడు మధ్యన ఉన్నాడు. ఈ మధ్యన దేవుడు ఏమై ఉన్నాడు అంటే, మనకు నిత్య నిబంధన చేసి నిత్య నిబంధనగా ఉన్నాడు. దేవుడు నిత్య నిబంధన మనతో చేశాడు. ఆ నిత్య నిబంధన మనతో చేసిన తర్వాత మనము నిత్యము ఆయనకు ఏమై ఉండాలి, ఎలా ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితాల్లో నిత్యము ఆయన ఎదుట మనం అలా ఉన్నామా, నిత్యము మనం ఆయనకు చేస్తూ ఉన్నామా లేదా పరిశీలించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. నిత్యము మనము చేయవలసినవి 3 ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను చెప్పాలనుకున్నది 3 చెప్పాలనుకున్నా. ఈ 3 లూకాసు వార్తలో మనం నిత్యము చేయవలసి ఉన్నాయి. రండి, ఈ 3టిని మనం చూసుకొని వాటిని మనం చేస్తున్నామా లేదా పరిశీలించుకొని పరీక్షించుకొని ప్రభు పనులు చేయవేద్దాం. రండి, లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనము. లూక్ గాస్పెల్ చాప్టర్ 18 verse 1. వారు విసుగాక నిత్యము, కనుక నిత్యము నీవు నేను మనము చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేసే మనము నిత్యము చేయాలి. మొదలు నిత్యము మనము చేయకుండా ఉండడానికి అడ్డంకులు ఏమైనా ఉన్నాయంటే అవి ఏంటంటే విసుగు. చెప్పండి, విసుగు వస్తే మనం ప్రార్థన చేయలేదు. మనం గమనించవచ్చు, మనలో కూర్చున్నప్పుడే కొన్నిసార్లు మనకు టైం అయిపోతే విసుగు వస్తూ ఉంటుంది. ఏదో పెద్దసేపు చెప్పాడు, ఒక పదే చెప్పిందే చెప్తుంటే ఏది చెప్పిందే 10 సార్లు చెప్తా ఉన్నాడు అని. ఒకసారి చెప్పి 2 సార్లు చెప్పి 3వ సారి కూడా చెప్పారని అర్థం ఏంటి? ఇంపార్టెంట్, గుడ్. ఇంకా హెచ్చరిక, వెరీ గుడ్ అన్న. నొక్కి చెప్పడం, వెరీ గుడ్. ఇంకా ఏంటక్క చెప్తాను, కొంచెం గట్టి చెప్పు. 1 సంవత్సరం పదే ఎందుకు చెప్పారంటే పాటించట్లేదు కాబట్టి, పాటించాలని కాదు, పాటించట్లేదు కాబట్టి చెప్పారు. అర్థమైందా? ఒకే ఏమో ప్రతిసారి చెప్తావు, నేను అగల్లా, నేను చదువుకోలేదా అనే కొటేషన్స్ మన పిల్లలు మనం వింటా ఉంటాం.
పద్దాకులు ఎందుకు చెప్తారు అంటే నువ్వు సరిగ్గా అనట్లేదు కాబట్టి అది పాటించామని చెప్తూనే ఉంటాడు. కనుక విసుగు ఎప్పుడు వస్తుంది అంటే పద్దాకులు చెప్పినా విసుగు వస్తుంది, ఎక్కువసేపు చెప్పినా విసుగు వస్తుంది. చెప్పితే వినేటప్పుడే విసుగు వస్తే ప్రార్థనలో ఎలా ఉంటుంది మన పరిస్థితి? మనం ప్రార్థన వంగుతానిట్లే మొబైల్ లో కాల్ వస్తుంది, ప్రార్థన వంగుతానిట్లే మెసేజ్ వస్తుంది, ప్రార్థన అంటానిట్లే చాలా రకాలైనటువంటి అభ్యంతర ఆటంకాలు వస్తాయి. ఈ అభ్యంతర ఆటంకాలు మనకేంటంటే విసుగు తెప్పించవు. ఒకవేళ అవి ఏమి రాలేదు ప్రార్థనలో చేస్తే ఎంతసేపు చేసావు తెలుసా నువ్వు చేసి టైం. ఒక అబ్బాయి ఎవరు చెప్తున్నాడు, అన్న నేను చాలా సేపు ప్రార్థన చేశానని టైం పెట్టుకొని ప్రార్థన చేసిన, చాలా సేపు చేసిన, చాలా మంది కోసం చేసిన, నేను దాదాపు గంట సేపు చేసినానేమో అని చెప్పి టైం చేస్తే 10 నిమిషాలు అయిందన్న. అన్ని 2 నిమిషాలు చేసిన, అంతసేపు చేసినా 10 నిమిషాలు అవుతుంది. నీ దేవుడు ఏమన్నా నీ వాచ్ వెలికి తిప్పాడా అని అడిగా. మన యొక్క ఫీలింగ్ ఏంటంటే 10-15 నిమిషాలు మోకాళ్ళ మీద ఉంటే మనకు మోకాళ్ళు, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, అన్ని నొప్పులు వస్తాయి. అబ్బో ఏదో పెద్ద గంట సేపు మనం మోకరించినట్టు ఫీల్ అయిపోతుంటాం, విసుకొస్తాం. ప్రార్థన అంటేనే విసుగు. ఈ విసుగు తెచ్చేదంటే సాతాను. ప్రభు చెప్తుందంటే మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. నిత్యము చేయాల్సింది ఏంటంటే నిత్య నిబంధన దేవుడు వాగ్దానముగా నిత్య నిబంధనగా నీకు దేవుడు ఇచ్చినప్పుడు ఆ నిత్య నిబంధనను